ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేశారు, కంప్లీట్ అమౌంట్ లాస్ అయిపోయారు. దాని నుంచి అసలు దాన్ని ఎలా తీసుకున్నారు? సీరియస్గా తీసుకున్నారా, లేకపోతే ఎలా బయటకు వచ్చారు దాని నుండి? నేను ఈ సినిమాకి ఈ డబ్బులు పెడితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయి ఇంకా కొన్ని కోట్లు వచ్చేస్తాయని థాట్ నా మైండ్లో లేదండి. సినిమా తీయాలి, తీసేద్దాం అని తీసేసాం. ఆ సినిమా రిజల్ట్ వేరేలా ఉంది, మన డబ్బులు పోయినాయి. దీని గురించి అసలు నేను ఇప్పటి వరకు నేను పెద్ద ఆలోచించలేదు. ఆ ఒక్క కలుక్కుమనే టైం ఏంటంటే సినిమా ఆడలేదేంటి అని కలుక్కుమండమే, కానీ మన డబ్బులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? రివ్యూ బాగా వచ్చింది, కలెక్షన్ రాలేదు. అవునండి, మంచి మంచి రేటింగ్స్ వచ్చినాయి. కాకపోతే నెక్స్ట్ వీక్ పెద్ద సినిమాలు ఉండడం వల్ల తీసేయాల్సి వచ్చింది. థియేటర్స్ ఎన్ని ఉంటాయి కదా. నేనేం బాధపడలేదండి. కాకపోతే నాకు ధైర్యం ఏంటంటే మళ్ళీ సంపాదిస్తానని ధైర్యం నాకు ఉంది. అప్పుడు జబర్దస్త్ చేసేటప్పుడు జబర్దస్త్ హైయెస్ట్ పేమెంట్ నాకు, వేణుకి. అక్కడ అప్పుడు 1 lakh అంటే, అప్పుడు ఒక ఎపిసోడ్కి 1 lakh అంటే మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ 7 years 8 years బ్యాక్ చెప్తున్నాను నేను. 1 lakh అంటే నేను అనుకునేవాడిని వీక్లీ 4 ఎపిసోడ్లు, అందులో వచ్చేసింది 4 లక్షలు. 4 లక్షలు వచ్చేసింది కదా, నెలకి వచ్చేసరికి అందులో అసిస్టెంట్లకి వీళ్ళకి ఇచ్చేస్తే 3 లక్షలు. ఇట్లా ఇంకో సంవత్సరం చేస్తే డబ్బులు వచ్చేస్తాయి కదా, అయిపోయింది. అంతే ఉందండి మైండ్ సెట్. ఈ మధ్యలో సినిమాలు చేస్తుంటాం, ఇంత పోయింది కదా అని చెప్పి నేను అంటే ఇంట్లో వాళ్ళు కొంచెం బాధపడతారు ఎందుకు ఏంటి అని, కానీ నేను మళ్ళీ సంపాదిస్తాననే ఒక ఇదే. ఎందుకంటే ఆ డబ్బు మనది కాదు, మనం కష్టపడ్డాం, కానీ మనకి ఇండస్ట్రీ ఇచ్చింది, మళ్ళీ ఇండస్ట్రీకి ఇచ్చాం, మళ్ళీ ఇండస్ట్రీ నుంచి మళ్ళీ తీసుకుంటాం, అంతే తప్ప ఇంకేముందని. అంతే. కానీ ఎందుకండి అంత డేరింగ్ స్టెప్ ఎందుకు తీసుకున్నారు? ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీరు? అంటే ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే అచ్యుత్ చిన్నారి గారు అని చెప్పి ఒక డైరెక్టర్ ఉన్నారండి. ఆయన ఒక సత్యనూరి ప్రేమ కథ అని నాకు ఒక కథ చెప్పారు. ఫస్ట్ హీరోగా నాకు కథ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆయనే. అది ఒక ప్రొడ్యూసర్కి చెప్పేసరికి ఆ ప్రొడ్యూసర్ సినిమాలో నేను క్యారెక్టర్ చేస్తున్నాను చెప్పేసేసరికి ఆయన చాలా బాగుంది అని చెప్పి చేద్దామన్నారు. ఆఫీసు పూజ కూడా చేశాం. ఆ సినిమా ఏదైతే ఆయన నేను క్యారెక్టర్ చేస్తున్నానో ఆ సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. నా దగ్గర డబ్బులు లేవు దాని సినిమా చేయడానికి, ఈ ప్రాజెక్ట్ అన్నారు. ఓకే, నేనేమో సినిమాలు చేసుకుంటూ ఉన్నాను. ఒకసారి ఈ డైరెక్టర్ గారికి అచ్యుత్ చిన్నారి గారికి నాకు మధ్యలో ఒక మేనేజర్ మా ఇద్దరికి తెలుసు. ఎప్పుడో 2 years or 3 years తర్వాత నేను అడిగాను ఆయన ఏం చేస్తున్నారు అని. ఆ స్క్రిప్ట్ పట్టుకొని ఆయన తిరుగుతున్నారండి, చాలామంది స్క్రిప్ట్ మాకు ఇచ్చేయండి లేకపోతే హీరోని మార్చేద్దాం, డబ్బులు ఇస్తామన్నా. లేదు నేను ధనరాజుకి అనుకున్నాను, ఇదే కథ చేద్దామని 3 years నుంచి తిరుగుతున్నారు అనేసరికి నాకు ఎక్కడో కలుపుకోమంది. నేను అక్కడ కనెక్ట్ అయ్యాను. ఓకే, నేనేమో హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ ఉన్నాను. ఆయన నా కోసమే ఇంకా చేస్తున్నప్పుడు మనం ఏదైనా చేయాలని నేను ఆయనకు ఫోన్ చేసి, సార్ ఆ సినిమా చేయాలంటే 2-3 కోట్లు అవుతుంది, అంత డబ్బులు మన దగ్గర లేవు, ఒక చిన్నది ఏదైనా చేద్దాం సార్ అంటే ఆయన ఒక 50 లక్షలు ఒక కథ చెప్పారు. ఆ 50 లక్షలకి నా పిచ్చి నా ప్రయత్నం యాడ్ చేసి కొంచెం గ్రాండ్ ఇయర్గా రావాలి, తనీష్తో సాంగ్, తనీష్ ఫ్రీగా చేస్తున్నాడు మన కోసం సాంగ్ అని ఒక పెద్ద సెట్లు వేసేసి ఇవన్నీ చేసి దాన్ని ఒక 80-90 దగ్గరికి తీసుకొచ్చి నా ఫ్రెండ్స్ ఒక 25 లక్షలు ఇచ్చారు, ప్రసాద్ గారు, ప్రతాప్ గారు అని. వాళ్ళకు కూడా కొంత ఇచ్చాను. నాది ఇంత పోయింది. అట్లా టెంప్ట్ అవ్వాల్సి వచ్చింది అంతే. థియేటర్ ఓపెనింగ్స్ కూడా మంచి పర్సన్తో పెట్టుకున్నారు డీలింగ్, రామ్ సత్యనారాయణ గారు. అక్కడ కూడా ఏం కలిసి రాలేదా మీకు? అంటే ఏమైందంటే మేడం, అసలు ఇప్పుడు చెప్తే చాలామంది నిజమనుకుంటారా లేదో నాకు తెలీదు. రిలీజు రోజు నాకు శ్రీముఖి హీరోయిన్ దాంట్లో, దేనిలోని? ధనలక్ష్మి తలుపు తడుతారు. ఓకే. దాని అంతకుముందు జులై అనే సినిమాలో సిస్టర్గా చేసింది. అది డైరెక్టర్ గారికి నచ్చి ఈ అమ్మాయి కళ్ళు బాగున్నాయి, ఈ అమ్మాయి బాగుందని చెప్పి మన సినిమాలో హీరోయిన్గా చేసింది అమ్మాయి. నేను సినిమా రిలీజ్ రోజే ఇక్కడ లేను అసలు. లోఫర్ అనే సినిమా పూరి జగన్నాథ్ గారిది, ఐదర్ మన వరుణ్ తేజ్ గారి హీరో. నేను అక్కడ ఉన్నాను రాజస్థాన్లో. ఎవరైనా సినిమా రిలీజ్ పెట్టుకుని ఆ రోజు అక్కడ ఉంటారా? బట్ నాకేంటంటే సినిమా రిలీజ్ అయిపోయింది, ఇంకా ఆడతారు లేదంటే లేదు, బాగుంటే చెప్తారని వెళ్ళిపోయాను. అక్కడ ఉన్నప్పుడు నాకు శ్రీముఖి గారు ఫోన్ చేసి, నేను లక్ష్మీ కళలో ఉన్నాను, నాకు టికెట్స్ కావాలని అడిగింది. హౌస్ఫుల్ ఉంది ఇక్కడ, టికెట్లు దొరకట్లేదని. ఆ సినిమాలో నందారే నారి ముద్దుల జుమ్మకు జడ్జరని ఇప్పుడు ఏ పెళ్లిలో చూసినా ఆ పాట ఫేమస్, అప్పట్లో కూడా ఫేమస్, బోలే గారి మ్యూజిక్.
అలా ఒక 4 days అన్ని చోట్ల నుంచి 60% 50%తో సినిమా రన్ అవుతూనే ఉంది. ఇప్పట్లాగా మనకి అంటే ఇప్పటిలాగా ఏంటంటే శుక్రు శని ఆది కాదు. అప్పుడు ఏంటంటే ఒక టికెట్ల రేట్లు కానీ లేకపోతే మనకిచ్చిన థియేటర్కి జనాలు రావడం కానీ ఇదంతా పాత పద్ధతిలో ఉండేది. 1 week తర్వాత ఇంకొక సినిమా ఏదో పెద్ద సినిమా వస్తుంది, అన్నీ అదే వేస్తున్నారు. వాళ్ళు ముందే మనకి అగ్రిమెంట్ ఇచ్చేటప్పుడు 1 week అని అగ్రిమెంట్ ఇచ్చారు. మీ మూవీ అప్పుడు బాహుబలి బాహుబలి వస్తుంది. బాహుబలి అంటే ఖచ్చితంగా ఎవరి సినిమా అయినా సరే తీసి, ఎందుకంటే మనం ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి దానికి, ఆ సినిమాకి. అందరికీ 1 week అగ్రిమెంట్ల ద్వారా ఇక్కడ పనండి. నేను ఒక థియేటర్కి అగ్రిమెంట్ చేయించుకున్నాను అనుకోండి, నేను కాకుండా ఇంకెవ్వరు వచ్చినా కూడా థియేటర్లు ఇవ్వరండి. అగ్రిమెంటే అంత వాల్యుబుల్ అండి ఇక్కడ. అప్పుడు ఆ సినిమా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కలెక్షన్స్ మనీ అన్నీ 20% ఉన్నాయి. ఏ థియేటర్ ఓనర్ అయినా సరే కలెక్షన్స్ తగ్గినాయి అన్నప్పుడు పెద్ద సినిమా వస్తున్నప్పుడు వేసుకోవాలి కదా, అలా ఆ సినిమా తీసేది. అంటే ఫైనాన్షియల్గా లాస్ అయిన తర్వాత వైఫ్ దగ్గర నుంచి కానివ్వండి, ఎలా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు? ఇప్పుడు నాకంటూ చుట్టాలు గిట్టాలు ఎవరు లేరండి అడగడానికి. రెండు ఏంటంటే నేను మా అత్త వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రాబ్లం లేదు. ఎందుకు ప్రాబ్లం లేదంటే నేను వాళ్ళ దగ్గర నుంచి ₹1 తీసుకోలేదు. మాది లవ్ మ్యారేజ్. పెళ్ళైనప్పటి నుంచి అసలు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి మా అమ్మ పోయిన తర్వాత నుంచి ఏ రూపాయి అయినా ఏదైనా కూడా, ఇప్పుడు ఈ టీషర్ట్ అయినా కూడా నా రూపాయితో కొనుక్కున్నదే 100%. కాబట్టి నా డబ్బులే నేను ఖర్చు పెట్టాను కాబట్టి, నేను అప్పులు కూడా ఎక్కడి నుంచి తేలేదు కాబట్టి ఎవరు నన్ను అడగడానికి లేదు. కానీ నేను మా మిస్సెస్కి సమాధానం అయితే చెప్పాలి 100%. ఇప్పుడు చూసుకుంటే అదే డబ్బులు పెట్టి నేను ఒక ల్యాండ్ కొని ఉంటే 8 years బ్యాక్, ఓ 2 ఎకరాల పొలం కొని ఉంటే ఈ పార్టీగా ఈ ఒక 4-5 కోట్లు అయిపోయింది. ఆ సెన్స్ అప్పుడు లేదు. ఆ సినిమా మీద పెట్టడం కన్నా భూమి మీద పెడితే ఇంకా పెరిగిపోయేది కదా అనే సెన్స్ లేదు. మా మిస్సెస్ బాధపడింది. చాలా యూట్యూబ్ ఛానల్లో ధనరాజు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న వచ్చేయమంటున్నారు ఊరికి అంటే, నేను చూసి ఫస్ట్ అసలు సరే నేను చనిపోవాలనుకుంటున్నాను అని నా మనసును నువ్వు బాగా అర్థం చేసుకొని రాసేసావు, బాగానే ఉంది. అసలు మాకు అమ్మా నాన్న లేరనే విషయం ముందు తెలుసుకుంటే ఎక్కడికి వెళ్ళాలి నేను? మా అమ్మగారు పైన ఉన్నారు, అక్కడికి వచ్చేయమన్నారా ఏంటి నన్ను? లేకపోతే మా నాన్నగారు చనిపోయారు, అక్కడికి వచ్చే ముందు అది తెలుసుకొని రాయి. ఇప్పుడు నేను తిట్టడానికి ఏ ఆప్షన్ లేకుండా రాయి ఫస్ట్. ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇప్పటికీ అది నేను చాలామంది చెప్తారు, చెప్పొచ్చు కదంటే సర్లే మన వల్ల అతనికి డబ్బులు వస్తున్నాయి కదా, పోనీ ఏదో ఒక న్యూస్ పెట్టుకుంటే వస్తున్నాయి కదా, వదిలే అతన్ని ఎందుకు తిట్టరు అని వదిలేసాను. నేను 2-3 రోజులండి ఈ ఏంట్రా ఎందుకు పోయింది, సినిమా తీయకుండా ఉండాల్సింది, ఇట్లాంటివి విన్నాను. 4వ రోజు తర్వాత ప్రపంచానికి అంత టైం లేదు. ప్రపంచానికి రోజుకో విషయం కావాలి, రోజుకో ఇష్యూ మాట్లాడతారు. దాని ఒక 2 రోజులు ఉంటాడు ఏ విషయంలో, 3వ రోజు ఉండరు, ఎవరు ఉండరు. కాబట్టి దాని గురించి ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు గుర్తు చేస్తాను, అవును మనం వడ్డీ ఇచ్చేసాం కదా అని గుర్తుకొస్తుంది తప్ప, లేకపోతే అది కూడా గుర్తుండదు మనకి. ఈ జబర్దస్త్ నుంచి ఎంతోమంది హీరోస్గా వచ్చారు. అవునండి. బట్ ఎవరు కూడా సక్సెస్ఫుల్గా హీరోగా అయితే మేము ఇంతవరకు చూడలేదు. దీనిపైన ఏమంటారు మీరు? మన అన్ని కథలోకి కరెక్ట్ కాదండి. మనకి చాలామంది హీరోస్ ఉన్నారు, దానికంటూ ఒక ఉన్నారు హీరోలు మనకి. కానీ కొన్ని కథలు మనం చేయడానికి ఉంటాయి. ఆ కథలు మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని రైట్ వేలో సెలెక్ట్ చేసుకుంటే ఒక మంచి సినిమా చేయగలుగుతాం. ఒక 4 ఫైట్లు 6 పాటలు మన మీద జనాలు చూడరు. కానీ మనకేంటో తెలియకుండా ఏమనిపిస్తుంది అంటే, ఆ టైంకి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మన పక్కన ఎవరో గాడ్ ఫాదర్స్ ఉండరు చెప్పడానికి, ఏదంటే మనం ఏ డిసిషన్ తీసుకున్న మనదే ఇంకా. కాబట్టి కొన్నిసార్లు అలా చేసేస్తాం. అప్పుడు నేను ఒక 4-5 సినిమాలు చేశానండి. ఆ 4-5 సినిమాలు ఏది కరెక్ట్ కాదు నాకు, ఏదో వచ్చేసింది కదా అని చేస్తాను. అదే హీరో అంటే ఫస్ట్ పేరు పడిపోద్ది అని చెప్పేసి చేస్తాం. మనకి ఇప్పుడు లైక్ మీరు బుజ్జి ఇలారా సినిమా చూసారు, ఇలాంటిది మనం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్న సినిమాలో మనం ఇది కూడా ఛాలెంజే, బట్ ఆ ఛాలెంజ్ని ఎక్కడో చోట మనం అధిగమిస్తాం కదా, అలాంటివి చేయాలి. ఓన్లీ కథే ఉన్న సినిమాలకి మనం పనికి వస్తామండి. అది చాలామంది మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ ఉంటారు, నేనైతే నేర్చుకున్నాను. అదిరింది షోకి వెళ్ళటానికి రీజన్ నాగబాబు గారేనా? కాదండి. మీకు కాల్ చేయలేదా నాగబాబు గారు? చేశారు. రీజన్ ఆయన కాదు. ఓకే. మేము ఎక్కడో నేను వేణు మాది కమెడియన్స్ అందరిది ఒక గ్రూప్ ఉందండి, ఫ్లయింగ్ కలర్స్ అని. దాని పార్టీలో గోవాలో ఉన్నాం. గోవాలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు మానేశారని న్యూస్లు తెలుస్తున్నాయి, కానీ ఎవరు నితిన్ భరత్ డైరెక్టర్గా మానేశారని తెలుస్తున్నాయి. కానీ మనం అప్పటికే మానేసి ఆల్మోస్ట్ 5 years అయింది.
ఇంక ఏది కామెడీ షోలు మీకు చెప్పినట్టు మా ట్యాగిస్ కానీ లేకపోతే దేశముద్దులు అవి చేసేసాం కానీ నితిన్ భరత్ ఫోన్ చేశాడు నాకే చేశాడు. అన్న మేము ఇలా వచ్చేసాం. తెలిసిందిరా భరత్, తెలిసింది. మేము జీకి ఒక షో చేద్దాం అనుకుంటున్నాము, మీరు చేస్తారా? మేము ఖాళీగానే ఉన్నాం, డేట్స్ అన్నీ షూటింగ్ డేట్లు కాకుండా ఉంటే చేస్తాం. నాగబాబు గారు ఒకసారి అన్నారు. ఓకే అనగానే నాగబాబు గారు నెక్స్ట్ డే ఫోన్ చేసి బాగా చేయాలంట, మీరు ఫస్ట్ ఎలాగైతే వచ్చి చేశారో అదే కసితో చేయాలి. ఈ కుర్రోళ్ళు నితిన్ భరతుల కోసం నేను కూడా వచ్చేసాను, చంద్ర కూడా వచ్చేసాడు, ఆర్పి కూడా వచ్చేసాడు. ఆర్పి ఒక టీము, చంద్ర ఒక టీము, మీ ఒక టీము, వేణు ఒక టీము, ఇంకా ఎవరున్నారు అప్పుడు సద్దాము అండ్ హరి వాళ్ళు పటాసు అవన్నీ చేశారు, వాళ్ళొక టీము. బాగా చెయ్యాలని మాత్రమే కాల్ చేశారు, అంతే తప్ప భరత్ నితిన్లో ముందు ఫోన్ చేశారు. మీరు ఆల్రెడీ బయటకు వచ్చి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. అవును. వచ్చాక చాలా కాంట్రవర్సీస్ జరిగాయి. అవును. వీటిలో మీకు ఏమైనా ఒక పర్టికులర్ దాని గురించి ఏమైనా క్లారిటీ ఉంటే చెప్పండి మాకు. ఎందుకంటే కిరాక్ ఆర్పి గారిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది మీరే. ఆ తర్వాత కామెడీ స్టార్స్లో కూడా కంటిన్యూ అయ్యారు. తను కూడా ఒక టీం లీడర్గా కంటిన్యూ అయ్యాడు. ఎందుకని బయటకు వచ్చి కాంట్రవర్సీ చేయాల్సి వచ్చింది కిరాక్ ఆర్పి? అంటే నేను దాన్ని కాంట్రవర్సీ అన్నండి, అతను మాట్లాడేటప్పుడు ఒపీనియన్ అంతే, అది జనాలు బయటకు వెళ్ళినాక కాంట్రవర్సీగా అవుతుంది అంతే తప్ప. ఇప్పుడు అతను ఒపీనియన్ అతను చెప్పాడండి, అప్పుడు ఫుడ్ బాగాలేదని మళ్ళీమాల్లో ఫుడ్ పెట్టరని లేకపోతే ఏదో తను చెప్పాడు. తను నా దగ్గర కంటెస్టెంట్గా ఉన్నప్పుడు, తను కంటెస్టెంట్గా రైటర్గా వచ్చాడు, తర్వాత తను నాతో కంటెస్టెంట్గా చేశాడు. అప్పుడు నేనేం బాధలు ఫేస్ చేయలేదు. బహుశా నేను టీం లీడర్ కాబట్టి, అంటే నేను ఎప్పుడు కూడా ఏ లొకేషన్లో ఉన్నా బయట నుంచి ఫుడ్ రావడం లేకపోతే ఎక్కడైనా ఆర్డర్ ఇచ్చుకొని తినేయడం ఎక్కువ చాలా తక్కువ తినేవాడిని. ఇప్పటికీ కూడా మీరు ఎవరిని అడిగినా చెప్తాను, నేను ఉంటే మా ఇంటి నుంచి ఎక్కువ ఫుడ్ రావడానికి ప్రిపేర్ అవుతాను, లేకపోతే నేనే లొకేషన్లో వండుతుంటాను. అప్పుడు నాకు బాగా ఇష్టం కుకింగ్ అంటే, లేదా ఏదైనా ఆర్డర్ ఇస్తూ ఉంటాను. నేను లేని సంఘటనప్పుడు అతనికి ఏం జరిగిందో నాకు తెలియదు. అది అతని బాధ అయి ఉండొచ్చు, అతని వెర్షన్ అది. నేను ఏమన్నంటే ఆ వెర్షన్లో అతను అలా చెప్పాడు. ఎందుకు కాంట్రవర్సీ చేసేవారు అని నేను కాల్ చేసి మాట్లాడలేదు. మేము రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాం. నేను ఇప్పటివరకు అడగలేదు. అడిగితే తను ఏమనగలడు, అన్న నాకు జరిగిందన్న బాధ నీకు జరిగితే తెలుస్తుంది అన్నాడు అనుకోండి, అప్పుడు మా ఇద్దరి మధ్య గొడవ అవుతుంది.